Now let's talk about the second part of this video, beyond cringe. నిజానికి ఇన్స్టాగ్రామ్ లో రీల్ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేయడమే కాదు, చాలా మంచి మంచి పనులు కూడా చేయొచ్చు, చాలా ప్రొడక్టివ్ కాంటెంట్ కూడా చూడొచ్చు. ఎవరికైనా హెల్ప్ కావాలన్నా దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ సమ్మర్. అట్లనే ఒక 15-20 డేస్ బ్యాక్ ఒక్క రీల్ మాత్రం బాగా వైరల్ అయింది. అండ్ లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా ఇష్యూ చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. లాగ్ లేకుండా ఏదైతే ఇంపార్టెంటో అది సింపుల్ గా చెప్పేస్తా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీల్ నీ ఫీడ్ లోకి వచ్చింది, నా ఫీడ్ లోకి వచ్చింది, అందరి ఫీడ్ లోకి వచ్చింది. బాబా ఒకసారి ఎత్తుకోనా. ఏం పేరు అక్క? కృష్ణ. ఏమైంది హాస్పిటల్ తీసుకెళ్లారా? SMA ఉంది ఏంటి SMA స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ. ఇది ఒక వెరీ రేర్, వెరీ డేంజరస్ అండ్ వెరీ రిస్కీ డిసీజ్. అది అన్ఫార్చునేట్లీ విజయనగరంలో ఉన్న ఈ బాబుకి వచ్చింది. ఈ ఇయర్ April 7th కి పిల్లోడికి డిసీజ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కి తెలిసింది. ఈ డిసీజ్ ఎంత రేర్ అంటే దీనికి మెడిసిన్ అయితే ఉంది. దాని కాస్ట్ 9.5 crores, అక్షరాల 9,50,00,000. పేరెంట్స్ మిడిల్ క్లాస్ అవ్వడంతో వాళ్ళ దగ్గర డబ్బులు లేక బాబు మెడిసిన్ కోసం ఫండ్ రేస్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయినారు. ఆ ప్రాసెస్ లోనే ఈ రీల్ చాలా హైలైట్ అయింది. ఈ రీల్ పెట్టిన ఇన్ఫ్లుయెన్సర్ పేరు క్రేజీ మనీ వ్లాగ్. తను ఒక బైక్ టాక్సీ రైడర్. కస్టమర్స్ ఎవరైనా బైక్ ఎక్కితే ఈ మొత్తం ప్రాసెస్ ని గోప్రోలో రికార్డ్ చేస్తాడు అండ్ ఇన్స్టాగ్రామ్ లో వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఒక రోజు బైక్ టాక్సీ వేస్తూ ఉంటే ఈ చిన్న పిల్లోడు గురించి తెలిసింది. ఆ రీల్ పెట్టినాడు. దాంట్లో ఆ పిల్లోడుకున్న ప్రాబ్లం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసినాడు. హాస్పిటల్ మెడికల్ రిపోర్ట్ చూపించండి. అండ్ ఫైనల్ గా ఇలా బాబుకి ఎలా ఇదేందని తెలియక నాకు ఎందుకో కాతులు ఏం ఆటలేదు అన్నమాట. దాంట్లో తను ఒక కొత్త బండి కొన్నాడని, ఇంకా నేను కొత్త బండి కొన్నానని ఆనందపడదు, లేదంటే ఈ కస్టమరే ఫస్ట్ కస్టమర్ అని చాలా బాధపడిండు. నాకు తగిలిన ఫస్ట్ కస్టమర్ కి ఇంత బాధ ఉందని. ఆ రీల్ కూడా చాలా బాగా వైరల్ అయింది. దాని ముందు చాలా మంది క్రియేటర్స్ హెల్ప్ చేయండి అని చెప్పేసి రీల్ పెట్టినా సరే క్రేజీ మనీ వ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఈ రీల్ మాత్రం బాగా హిట్ అయింది, చాలా వైరల్ అయింది. రైట్ నౌ ఇట్ హాస్ 11.3 million వ్యూస్. దీంతో ఈ వీడియో జనాల మధ్యలో వెళ్లడంతో జనాల సపోర్ట్ బాగా వచ్చింది. పీపుల్ స్టార్టెడ్ డొనేటింగ్ టు లిటిల్ కృష్ణ. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ముందుకు వచ్చి డబ్బులు డొనేట్ చేసినారు. కొంతమంది బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినారు, ఇంకొంతమంది ఫోన్ పే, గూగుల్ పే, ఇంకొంతమంది డైరెక్ట్ గా ఇంటికి వెళ్లి మరీ డబ్బులు ఇచ్చొచ్చినారు. అగైన్ దీంట్లో నార్మల్ పబ్లిక్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఈ ప్రాసెస్ లో క్రేజీ మనీ కూడా తన ఇష్టంతో కొనుక్కున్న పల్సర్ బండిని కూడా అమ్మేసినాడు. ర్యాపిడో చేసి నేనే ర్యాపిడో బుక్ చేసుకోవాల్సి అవుతుంది. బండి అయితే అమ్మేసాను, ఒక క్యాష్ పట్టుకొని అవుతాను ఇంటికి. వచ్చిన డబ్బులు తీసుకెళ్లి ఆ బాబుకి డొనేట్ చేసినాడు. ఫైనల్ గా అయితే పల్సర్ అయితే ఇచ్చేసాను. ఈ క్యాష్ పట్టుకెళ్ళి పేరెంట్స్ కి అయితే హ్యాండ్ అవుట్ చేసేస్తాను ఇప్పుడు. సో ఇక్కడ దాకా బాగుంది. దీంట్లో క్రేజీ మనీ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. కానీ తన హెల్త్ బాగుండకపోవడం వల్ల ఒక కొత్త పర్సన్ ఇన్వాల్వ్ అయినాడు. తన పేరే నవీన్ రామ్ సింగ్. మొన్న మనం పెట్టిన వీడియోకి నవీన్ రామ్ సింగ్ అని కామెంట్ పెట్టి రియాక్ట్ అయ్యారు. ఈ రోజు అన్ని దగ్గరికి వెళ్తే నాకు ₹1,00,000 క్యాష్ అయితే ఇచ్చారు. తను కూడా ఇన్స్టాగ్రామ్ లో ఒక ఇన్ఫ్లుయెన్సర్. బేసికలీ హీస్ అ సోషల్ వర్కర్. బేసిక్ గా ఎవరైనా ప్రాబ్లం ఉంటే తినే వెళ్ళి సహాయం చేస్తాడు. డబ్బులు, ఫుడ్, రేషన్, ఇల్లు ఇలాంటివన్నీ చాలా చేసినాడు. అండ్ తన ఇన్స్టాగ్రామ్ మొత్తం అవే వీడియోస్ ఉంటాయి. సో ఈస్ వెరీ ఫేమస్ ఇన్ దిస్ ఫీల్డ్. సో క్రేజీ మనీ కొన్ని రోజులు లేకపోవడంతో తిను ఇన్వాల్వ్ అయినాడు. క్రేజీ బాయ్ మనీ ఎక్కడున్నాడో నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. అండ్ నవీన్ రామ్ సింగ్ దీంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత కొంతమంది కొన్ని డౌట్లు వచ్చినాయి. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే విజయనగరంలో ఉన్న కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి డౌట్ రావడం స్టార్ట్ అయింది. అదేంటంటే పిల్లోడికి కావాల్సింది 9.5 crores, కానీ హెల్ప్ అని చెప్పేసి లిస్టింగ్ లో ఉంది మాత్రం 11.5 crores. 2 crores ఎందుకు ఎక్స్ట్రా ఉంది అని. సో విజయనగరంలో ఉన్న కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసినారు. 9.5 CR నుండి 11.5 CR కి అయితే మనం ఇంపాక్ట్ గ్రూప్ లో మార్చాం కదండి. అది నేను ఓన్ గా డిసిషన్ తీసుకున్నాను. పేరెంట్ దానికి యాక్సెప్ట్ చేశారు. ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఇంకొక బేబీకి అని చెప్పడం జరిగింది. ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్ ఇంకొక బేబీని కాపాడడం కోసం నేను తీసుకున్న డిసిషన్. అంటే లిటిల్ కృష్ణ కాకుండా ఇంకొక బేబీ కూడా అని చెప్పడం జరిగింది. దీంతో అందరికి డౌట్ వచ్చింది. ఆ బేబీ ఎవరు, ఎందుకు బయటికి చెప్పలేదు? ఒకవేళ ఇంకొక బేబీ ఉన్నా కూడా ఇది కాదు కదా ప్రాసెస్, ఇట్లా ఎందుకు జరుగుతుంది అని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వాళ్ళ పేరెంట్స్ ఎందుకు ఒప్పుకున్నారు, ఎట్లా ఒప్పుకున్నారు, దీనికి వాళ్ళకు కూడా షేర్ ఉందా, లేకపోతే నవీన్ ఏమైనా ఒప్పించినాడా, అండ్ అన్నిటికన్నా మించి ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ అయింది అది మాకు చెప్పండి. ఇవన్నీ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసినారు. ఇవన్నిటికీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ లేవు. నవీన్ రామ్ సింగ్ దగ్గర నుంచి లేవు అండ్ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా లేవు. సో అందరికి ఇది ఒక పెద్ద స్కామ్ ఏమో అని డౌట్ వచ్చింది. బేబీ లిటిల్ కృష్ణ కేస్ టేకప్ చేయాలంటే 30 లక్షలు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసిన నవీన్ రామ్ సింగ్ అప్పుడు క్రేజీ మనీని మళ్ళీ ఇన్వాల్వ్ చేసినారు. స్టార్టింగ్ నుంచి నువ్వే ఉన్నావు, నువ్వు కూడా స్కామ్ చేసినావు అని. 9.5 ఉన్నది 11.5 కి ఎందుకు చేశారని చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి.
ఈ విషయం ఏంటనేది నాకు కూడా సరిగ్గా ఏమీ తెలియదు అనమాట. 9.5 CR నుండి 11.5 CRకి అయితే మనం ఇంపాక్ట్ గురులో మార్చాం కదండి. అది నేను ఓన్గా డిసిషన్ తీసుకున్నాను. నేను ఇంపాక్ట్ గురు 9.5 11.5 అయినంటే నేను పేరెంట్కి అయితే కాల్ చేశాను. పేరెంట్ దానికి యాక్సెప్ట్ చేశారు. ఎందుకు యాక్సెప్ట్ చేశారు? కాల్ చేసినప్పుడు పేరెంట్ వచ్చేసి ఇలా అన్నారనమాట, అది ఎక్స్చేంజ్ రేట్ ఏదో మారిందట. ఎక్స్చేంజ్ రేట్ మారిందా? అంటే మేము 3 నెలల ముందు క్రియేట్ చేసాం కదా ఈ పేజ్. ఎంతైనా డాలర్ రేట్ పెరిగితే 20-30 lakhs లో క్లోజ్ అయిపోతుంది, మహా అంటే 50 lakhs. దెన్ వాట్ అబౌట్ దట్ 1.5 crore? ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్ ఇంకొక బేబీని కాపాడడం కోసం నేను తీసుకున్న డిసిషన్. ఒకసారి అది కొద్దిగా క్లారిటీ తెచ్చుకోండి. అలాగే క్యాష్ ఎంత వచ్చిందో అది ఒక వీడియో చేయాలని మీరు. అవును చేసాము, అది పెడతాం. అది నేను ఓన్గా డిసిషన్ తీసుకున్నాను. కృష్ణ బేబీ వాళ్ళ పేరెంట్ ఏం మాట్లాడారో విన్నారు కదా. మాక్సిమం నాకు అందులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇంకా క్రేజీ మనీ, నవీన్ రామ్ సింగ్ వీళ్ళిద్దరు తిట్టుకోవడము, రీల్స్ లో నువ్వు తప్పు అని చెప్పేసి మాట్లాడుకోవడం, ఇవన్నీ జరిగినాయి. ఇంపాక్ట్ గురువులో ఒక పేషెంట్ డబ్బులు ఇంకో పేషెంట్కి యూజ్ చేయడానికి అవ్వదని డైరెక్టర్ గూగులే చెప్పింది. అలాగే నవీన్కి ఆ పేరెంట్కి ఇద్దరికి తెలుసు. పేరెంట్ దానికి యాక్సెప్ట్ చేశారు. పేమెంట్ పెంచగానే నేను కాల్ చేసి అడిగాను, ఎక్స్చేంజ్ రేట్ మారిందా? అంటే మేము 3 నెలల ముందు క్రియేట్ చేసాం కదా ఈ పేజ్. ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఇంకొద్ది టైం అయిన తర్వాత ఏమో ఇంకో పేషెంట్కి ఉపయోగిస్తున్నాం అన్నారు. అది నేను ఓన్గా డిసిషన్ తీసుకున్నాను. ఇంకొద్దిగా టైం అయిన తర్వాత ఏమో అందరి చేత అందరినీ దగ్గర పెట్టి మాట్లాడేమో బాబుకి 10 crores అవుతాయి అన్నారు. కానీ ఇప్పటికి వచ్చి దానికి సరైన రీజను లేదు, రెస్పాన్స్ లేదు. ఇంకో పిల్లోడికి ఎలా ఇప్పిస్తావు ఇంపాక్ట్ గురు వాళ్ళకి ఇవ్వదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఎందుకు ఇవ్వదండి? ఆల్రెడీ వాళ్ళ పేరెంట్ నేను ఇంపాక్ట్ గురుతో మాట్లాడాము. డాలర్ కన్వర్షన్ కి కొద్దిగా అమౌంట్ పెంచాలి అని చెప్పి ఇంపాక్ట్ గురు వాళ్ళు మాకు కాల్ చేసినప్పుడు రిషి కుమార్ కోసం కూడా యాడ్ చేయండి, ఇద్దరు పిల్లలు అయిపోద్ది కదా అని చెప్పి మేము రిక్వెస్ట్ చేశాము. కానీ అపారెంట్లీ నిజమేంటంటే ఇదంతా కూడా స్క్రిప్టే అంట. నవీన్ రామ్ సింగే వెనక ఉండి నడిపించినాడు అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఇది క్రేజీ మనీ వాళ్ళకి కలవడం కూడా స్క్రిప్టే అంట. తను ఏదైతే ర్యాపిడో బుకింగ్ వచ్చిందని రీల్ పెట్టిండో అది కూడా స్క్రిప్టే అంటున్నారు. ఈ రోజు విజయనగరం వెళ్తున్నాను, ఎత్తుకెళ్తున్న వీడియో లాస్ట్ వరకు చూడండి. విజయనగర్ లో కొత్త బండితో ఫస్ట్ రైడ్ అయితే పడింది. బైక్ కొన్నా అని చెప్పడము, ఆ ఫస్ట్ రైడ్ అని, బైక్ అమ్మేయడం అని, అండ్ బైక్ అమ్మేసి డబ్బులు ఇవ్వడము. ఫైనల్ గా అయితే పల్సర్ అయితే ఇచ్చేసాను. ఈ క్యాష్ పట్టుకెళ్ళి పేరెంట్స్ కి అయితే హ్యాండ్ అవుట్ చేసేస్తాను. ఇప్పుడు ఇదంతా స్క్రిప్టే అని అంటున్నారు. స్క్రిప్ట్ అని చాలా మంది అడుగుతున్నారు. స్క్రిప్టే. హెల్త్ బాగాలేదని చెప్పేసి పక్కకి వెళ్ళిపోవడము, అండ్ ఆయన ప్లేస్ లో ఇంకొక ఆయన రావడం. క్రేజీ బాయ్ మనీ ఎక్కడున్నాడో నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇదంతా కూడా స్క్రిప్టే అని అంటున్నారు. ఇదంతా ఫేక్ అయినా ఆ బేబీకి నిజంగానే ఆ ప్రాబ్లం ఉందా అంటే ఉంది. కానీ ఇదంతా స్క్రిప్ట్ ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ని జనాల మధ్యలోకి పంపించాలి అని చెప్పేసి ఈ స్క్రిప్ట్ ప్లే చేయాల్సి వచ్చింది అని వాళ్ళు అంటున్నారు. నేను చేసిన వాటిలో కొన్ని స్క్రిప్ట్ ఉన్నాయి, అది కాదని చెప్పను నేను. కానీ ఎందుకు తీసుకున్నాను? బాబు విజయనగరంలో ఎంత చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి అయినా ఈ రీల్ ప్రమోట్ చేసినా కూడా ఆ రీల్ వెళ్ళలేదు కాబట్టి ఇట్లా చేయాల్సి వచ్చింది అని అన్నారు. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే కొంతమంది లైఫ్ దీని మీద ఆధారపడి ఉంది. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఆ చిన్న పిల్లోడి లైఫ్. ఇక్కడేమైనా తేడా జరిగితే జనాలకి డొనేషన్ ప్రాసెస్ మీద నమ్మకం పోతుంది. జనాలకి డొనేషన్స్ ఇవ్వడమే మానేస్తారు. ఇప్పుడు ఈ పిల్లోడికి అయి ఉండొచ్చు, ఫ్యూచర్ లో ఇంకెవరికైనా అయి ఉండొచ్చు. ప్రాబ్లం అయితే నిజమే కదా. ఇది స్కామా అంటే ఐ డోంట్ నో, నాకు తెలీదు. అసలు క్రేజీ మనీ స్కామ్ చేసిండా లేకపోతే ఇద్దరు కలిసి స్కామ్ చేసినారా, అసలు ఆ డబ్బులు ఏంటి, ఎంత లెక్కేంటి అన్నది ఎవరు క్లారిటీ లేదు. అందుకే క్వశ్చన్ రేజ్ అయింది. అండ్ నవీన్ రామ్ సింగ్ క్రేజీ మనీతోనే కాదు, చాలా మందితో ఇట్లాంటి స్క్రిప్ట్స్ ప్లే చేసినాడు. బాబు లిటిల్ కృష్ణ పేరెంట్స్ 14 లక్షలు క్యాష్ ఇచ్చిన రా వీడియో ఈ రామ్ సింగ్, ఈ నవీన్ రామ్ సింగ్ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకున్న వీడియో నా దగ్గర ఉంది. అదంతా ఫ్రాడ్, అదంతా ఫేక్. అవన్నీ పేరెంట్తో నెగిటివ్గా చెప్పిస్తున్నారు. ఒక్కొక్కరు 50,000 ఇవ్వడము, ఇంకొకరు చైన్ ఇవ్వడం, బంగారం ఇవ్వడము. పాపం ఈ మేడం ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాబుకి అలా జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదని మన కృష్ణ బాబు కోసం వాళ్ళకి గోల్డ్ అమ్మేసి అమౌంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆ వీడియోస్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో పెడితే వైరల్ అవ్వడం, అండ్ ఇవన్నీ విషయాలు కూడా ఆ చిన్న పిల్లోడు వాళ్ళ డాడీకి తెలుసు అని చెప్తున్నారు. ఏ ప్రాసెస్ కానీ తీసుకున్నారు, ఎవరెవరి కోసం తీసుకున్నారు అది క్లారిటీగా చెప్పండి. 30 lakhs కాకుండా ఒక 12 lakhs పెయిడ్ ప్రమోషన్స్ మళ్ళీ ఇచ్చారు. ఓకే, పెయిడ్ ప్రమోషన్ లిస్ట్ లో ఫస్ట్ కొలాబ్ మీకు ఎవరు చేశారు? కళ్యాణ్ పడాలో చేశారు. అక్షరాల టోటల్ 50 లక్షల రూపాయలు నవీన్ రామ్ సింగ్ ఫ్రాడ్ చేశాడు. ఎంత? 50 lakhs. పేరెంట్ 50 లక్షల రూపాయలు ఇచ్చేసాను అని చెప్పడం చాలా తప్పు. అవి నిజం కాదు అని నేను ప్రూవ్ చేస్తాను. కానీ ఎంత వరకు తెలుసు, ఏమేం తెలుసు అన్నది క్లారిటీ కూడా లేదు. ఎవరు రాయల్ వెక్ రమణ మీకు 50,000 ఇంటికి వచ్చి ఇచ్చాడు. అది స్క్రిప్టెడా?
అది నాకు తెలియదు సార్. అతను వచ్చారు 50,000 డొనేట్ చేశారు. నవీన్ అయితే ఆ 50,000 మళ్ళీ బ్యాక్ తీసుకున్నారు. అంటే ఏం చెప్పి తీసుకున్నారు మీ దగ్గర నవీన్? నేనే వాళ్ళ చేతి ఇప్పించాను, మీరు మళ్ళీ నాకు ఇచ్చేయండి అని. లైక్ అవన్నీ ఏంటండి, లీగల్ గా కేసు పెట్టొచ్చు కదా. వేరేలా పోర్ట్రేట్ చేయడం అనేది కూడా చాలా తప్పు. నువ్వు ఫస్ట్ నాకు ఏమైనా మెసేజ్ చేసావో నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ నేను మీట్ అయినప్పుడు ఎలా మీట్ అయ్యావో నా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఏంటి నువ్వేమో ఏసీ కారులో తిరుగు, మేమేమో ర్యాపిడోలు చేసి రోడ్ల మీద అలా దేవులాడుతూ ఉంటాం. నేను చెప్తున్నాను బాబు ఇంజెక్షన్ అవ్వని నా రియాక్షన్ చూద్దరు కానీ. అవి నిజం కాదు అని నేను ప్రూవ్ చేస్తాను. 100 రూపీస్ బాండ్ పేపర్, దీన్ని మార్చగలరా? కేసు పెట్టండి అని నేను అడుగుతుంటే ఎవరు ఎందుకు కేసు పెట్టడం లేదు? ఎవరి దగ్గర ఏ ప్రూఫ్ లేదు కాబట్టి. నేను తప్పు చేయలేదు, పెయిడ్ ప్రమోషన్ చేయలేదు అనే ప్రూఫ్ ఈ బాండ్ పేపర్లో ఉంది. సో మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే పెట్టండి. ఎవరు కేసు పెట్టలేరు. అసలు వీళ్ళందరు చేసింది తప్ప కరెక్టా, లేకపోతే ఇది మొత్తం ఒక స్క్రిప్టా, దేనికోసం చేసినారు, పిల్లోడి కోసం చేసిండ్రా, ఇవన్నీ పక్కన పెడితే పీపుల్ ఆర్ ఆల్ ఆస్కింగ్ ఓన్లీ వన్ సింగిల్ క్వశ్చన్. డబ్బులు ఎంత వచ్చినాయి, ఇప్పటిదాకా ఎంత కలెక్ట్ అయింది, స్కానర్ లో ఎంత వచ్చింది, క్యాష్ రూపంలో ఎంత వచ్చింది. ఆల్సో దేర్ ఇస్ వన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్, ఇట్ ఈస్ కాల్డ్ ఇంపాక్ట్ గురు. వాళ్ళు ఎంత వచ్చినాయి అంటే చెప్పేశారు కానీ వీళ్ళు మాత్రం చెప్పట్లేదు. ఎందుకంటే దిస్ నో క్లారిటీ. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే లిటిల్ కృష్ణకి హెల్ప్ చేయడానికి ఇది ఒక స్క్రిప్ట్ చేసినాం అని అంటున్నారు. సో వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇవన్నీ ఎందుకు చెప్పట్లేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్. అండ్ దీంట్లో కల్ప్రిట్ ఎవరు, ఈయనే తప్పు అని చెప్పి మనం అనొద్దు. బేసిక్ గా ఈ కేసులో మనకు రైట్ లేదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. దీంతో చాలా మంది లైఫ్స్ లింక్ అయి ఉన్నాయి. నువ్వు నేను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ క్రియేటర్స్ కాకుండా పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అండ్ కోపం తెచ్చుకొని వీళ్ళనో వాళ్ళనో తిట్టకండి. వి ఆల్ షుడ్ వెయిట్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్ టు కంప్లీట్. అండ్ ఒకవేళ ఈ వీడియో ఇక్కడ వరకు చూసిరంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ సెక్షన్ లో ఒక హార్ట్ పెట్టండి. ఇంకా నేనెవరో ఆదిత్య బ్రో ఎవరో మీ అందరికి ఆల్రెడీ తెలుసు కాబట్టి నెక్స్ట్ వీక్ మళ్ళీ ఏదో ఒక వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. And you got that key. I'm on me, I'm getting baba.